మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు శిక్షణ పొంది ప్రతిభ కనబర్చి క్రీడాకారులకు నేడు బ్లాక్ బెల్ట్తో పాటు సర్టిఫికెట్ను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కరాటే ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ముఖ్యంగా విద్యార్థినులు కరాటే పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి మల్లేష్, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, సొసైటీ డైరెక్టర్ కృష్ణ, మాజీ పాఠశాల చైర్మన్ శ్రీనివాస్, దినేష్, ఇతర పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. శిక్షణ పొంది బ్లాక్ బెల్ట్ తీసుకోవడానికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైస్ ఎంపీపీ గారికి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి గారికి, మరియు నరసింహారెడ్డి గారికి, మల్లేశం గారికి, మరియు సెక్రటరీ గారికి, మరియు చైర్మన్లు, మాజీ చైర్మన్లు ఇద్దరికి, మరియు ఆంధ్రప్రదేశ్ శ్రీలు, మరియు ఈ కరాటే శిక్షణ ఇచ్చినటువంటి మహేష్ గారికి, స్వప్న గారికి, మరియు ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, మరియు ఈ స్కూల్ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఈ స్కూల్లో ఈ మారుమూల పల్లెటూరు అనేది మా గ్రామం పేరు ఒకప్పుడు. ఇప్పుడు దాన్ని డిస్టిక్ వరకు తీసుకెళ్ళినటువంటి మహేష్ గారికి, స్వప్న గారికి, మా పిల్లలు మాట్లాడే మాటల్లో మాకు వాళ్ళు నిల్చునే విధానంలో కానీ, మాట్లాడే మాటల్లో కానీ కాన్ఫిడెంట్ మీరు ఇచ్చిన శిక్షణలో ఫస్ట్గా కనిపిస్తుంది. ఫస్ట్ రాగానే మేము వాళ్ళు హీరోలు అయినట్టుగా, హీరో మీ చేతుల మీదుగా తీసుకున్నందుకు మేమే హీరోలు అన్నట్టుగా ఫీల్ అవుతారు. వాళ్ళ కాన్ఫిడెంట్ దాన్ని బట్టి, మీరు ఇచ్చిన శిక్షణను బట్టి కాన్ఫిడెంట్లో చాలా బాగుంది. సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరము. ఈ 11 మందే కాదు, మా స్కూల్లో అందరు కూడా కావాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.